హాయ్ అండి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం గూడా ఒకటే నడుస్తుంది. రీసెంట్‌గా మనం ఏదైతే టెస్ట్ సీరీస్ ఓడిపోయామో ఆస్ట్రేలియా టూర్‌లో. మొత్తం 5 టెస్ట్‌లు ఆడితే 5 టెస్ట్‌లో 3, 1 తోటైతే ఓడిపోయాం. ఒక డ్రా చేసుకున్నాం మనమైతే. కానీ ఈ టెస్ట్ మ్యాచ్‌ల్లో మొత్తం టోటల్‌గా ఫ్లాప్ అయిందంటే బ్యాట్స్‌మెన్స్. అందులోనూ సీనియర్ బ్యాట్స్‌మెన్స్ ఎవరైతే ఉన్నారో విరాట్ కోహ్లీ గావచ్చు, లేకుంటే రోహిత్ శర్మ వీళ్ళిద్దరి మీదనే ఎక్కువ ఎక్కువ ట్రోలింగ్ అయితే జరుగుతా ఉంది. అలానే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇచ్చారు. నేనెప్పుడు రిటైర్ అవ్వాలి, ఎప్పుడు చేయాలనేది రోహిత్ శర్మ అయితే కొంచెం హార్ష్‌గానే మాట్లాడడం చూసాం. ఎందుకంటే సోషల్ మీడియా తాకిడి తట్టుకోలేక నేనెప్పుడు రిటైర్ అవ్వాలో నాకు తెలుసు. నేనెప్పుడు చేయాలో ఇప్పుడు అఫ్‌కోర్స్ నాకు ఫార్మ్ లేదు. అందుకే నేను లాస్ట్ మ్యాచ్ నేను తప్పుకున్నాను కదా! ఏదైతే లాస్ట్ మ్యాచ్ ఆయన కెప్టెన్‌గా ఉన్నారు. కెప్టెన్ ఎప్పుడు తప్పుకోరు. కానీ ఆయన తప్పుకొని సుమన్ గిల్‌కి అయితే అవకాశం ఇచ్చాడు. ఫార్మ్ సరిగ్గా లేదనైతే. మరి చూడాలి విరాట్ కోహ్లీ కూడా ఫార్మ్ పెద్దగా ఏం లేదు. లాస్ట్ మీరు చూస్తే బంగ్లాదేశ్ సీరీస్ నుంచి 2 మ్యాచ్‌లు, ఆ తర్వాత న్యూజిలాండ్ తోటి చిత్తుగా ఓడిపోయాం ఇండియాలోనే. ఆ తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా టూరు మొత్తం ఇక్కడ ఏ మ్యాచ్‌లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పెద్దగా ప్రదర్శన అయితే రాలేదు. ఒక సెంచరీ విరాట్ కోహ్లీకి ఉందనుకుంటా. ఇంక మిగతా అంత రోహిత్ శర్మ అయితే సెంచరీ కూడా లేదు. హాఫ్ సెంచరీ ఒకటి ఉన్నట్టుంది. అంతకుమించి పెద్ద ప్రదర్శన రాలేదు. దాని కారణంగా అయితే వీరు ఎమ్మటే రిటైర్ కావాలని అయితే సోషల్ మీడియా పెద్ద ఎత్తున అయితే వెల్లి వచ్చింది. దాన్నైతే తట్టుకోలేక రోహిత్ శర్మ అయితే ఇలా అయితే బరస్ట్ అయిపోయారు. దానిపైన నెటిజన్లు కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇంగా ఆ తర్వాత మీరు చూసుకుంటే చాలామంది పెద్ద పెద్ద సీనియర్ ఆటగాళ్ళు సునీల్ గవాస్కర్ లాంటోళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళెళ్లి ఖచ్చితంగా రంజీ మ్యాచ్‌లు ఆడాల్సిందే. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎళ్లిర్రు. ఇప్పుడేదో ఉందంట రంజీ మ్యాచ్‌లు. దానిలో అయితే మ్యాచ్‌లు ఆడి మంచి ఫామ్‌ని కనబరుచుకొని మళ్ళీ వచ్చి ఇండియాలో జాయిన్ అవ్వాలి. ఆ రంజీ మ్యాచ్‌లు ఆడకుండా మళ్ళీ వాళ్ళు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిస్తే మటుకు అది అన్‌ఫెయిర్ అయితే అవుతుందని చెప్తున్నారు. యువకులు అంత మంచిగా ఆడుతున్నప్పుడు అంటే కుర్రోళ్ళు మంచిగా ఆడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అలానే ఏదైతే టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి వాళ్ళ మ ఇది ఏదైతే ఛాంపియన్‌షిప్ ఉంది గదా! వన్ డే ఛాంపియన్‌షిప్ ఏదైతే ఉందో దానికి మరి వాళ్ళు సెలెక్ట్ అవుతారో లేదనైతే చాలామంది డౌట్‌లయితే వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్‌గా అయితే పెద్ద రచ్చే నడుస్తుంది. విరాట్ కోహ్లీ అలానే రోహిత్ శర్మ రిటైర్ కావాలనైతే కొంచెం గట్టిగానే వినిపిస్తూ ఉంది. దాన్నైతే తిప్పికొడుతున్నారు. రోహిత్ శర్మ అయితే బయటకొచ్చి మాట్లాడడం చూసాం. ఫార్మ్ అనేది ఒక్కోసారి డిప్ అవుతుంది. దాన్ని మళ్ళీ మేము పుంజుకొని ఆడతానని అయితే చెప్తున్నాడు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీని గురించి సోషల్ మీడియా చాలా వ్యతిరేకంగా ఉంది వాళ్ళిద్దరి పైనైతే. ఎందుకంటే వరుసగా దాదాపు 10 మ్యాచ్‌లండి. 10 మ్యాచ్‌ల్లో వాళ్ళు ప్రదర్శన లేకపోవడం వల్ల కేవలం బ్యాటింగ్ వల్లే మనమైతే ఓడిపోయాం. బౌలింగ్‌లో బాగేసినప్పటికీ బ్యాటింగ్‌తోనైతే మన వల్లైతే ఓడిపోవడం చూసాం ప్రతి సీరీస్ గూడా. మరీ దారుణంగా న్యూజిలాండ్ సీరీస్ 3 టెస్ట్‌లు ఇండియాలో ఓడిపోవడం అంటే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత జరిగింది అలా అయితే. మళ్ళీ ఇక్కడ సీరీస్‌లు కూడా చాలా గెలవాల్సిన మ్యాచ్‌లు చాలా క్రూషియల్ టైమ్‌లో మంచిగా గెలవాల్సిన సీరీస్ అయితే మనం ఓడిపోవడం చూసాం. అలానే విరాట్ కోహ్లీ మీద కూడా ఏదైతే ఔట్ సైడ్ ఎళ్తున్నాయి బాల్స్ అన్నిటి కూడా టచ్ చేసి ఔట్ అయ్యాడు. దాదాపు 10 సార్లు ఎన్ని సార్లు ఆడితే 5 సార్లు 6, 7 సార్లు అయితే అతను జస్ట్ ఔట్ సైడ్ ఎళ్తున్న బాల్‌ని టచ్ చేసాడు. చాలామంది లీవ్ చేస్తారు. ఎందుకంటే అది వన్ డే టీ20 కాదు ప్రతి బాల్‌ని బ్యాట్‌తో టచ్ చేయడానికి. టెస్ట్ మ్యాచ్‌లు కొన్ని బాల్లు వదలాల్సి ఉంటుంది. కానీ అతనైతే వదలకుండా చాలా సమయం ఉంటున్నాడు. కానీ లాస్ట్‌కొచ్చేసరికి అదే తిరుగు ఔట్ అయ్యి బయటకొచ్చేస్తున్నాడు. దాని మీద కూడా చాలా విమర్శలైతే వస్తున్నాయి. ఎందుకు విరాట్ కోహ్లీకి అంత ఇగో అని ఆ బాల్‌ని వదిలేస్తే సరిపోతుందిగా అంటున్నాడు. ఎందుకంటే మంచిగానే టచ్‌లో ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ఔట్ సైడ్ బాల్ వస్తుందో దాన్ని టచ్ చేసి ప్రతిసారి ఔట్ అవుతున్నాడు. దాని గురించి కొంచెం బాగా విమర్శలైతే వచ్చినాయి. చూద్దాం మరి వీళ్ళు రంజీ మంచిలు మళ్ళీ ఆడి మంచి ఫామ్ తెచ్చుకుంటారా? లేకుంటే రంజీ మ్యాచ్‌లు ఆడకుండా మళ్ళీ బీసీసీఐ ఏమైనా ఛాన్స్ ఇస్తుందో వాళ్ళకని చూడాలి. ఇస్తే మటుకు చాలా గొడవలైతే జరుగుతాయి. మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ రిటైర్ కావాలనైతే కొంచెం గట్టిగా సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తుంది.